యాక్చువల్గా నాకు 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్గా. ఫ్యాషన్ డిజైనర్ అంటే చాలామంది ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు, అండ్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డిజైనర్స్ కూడా ఉంటారు అని అనుకుంటున్నాను. ఓకే. బట్ నాది చెప్పాలంటే నా జర్నీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ మా. నేను ఇక్కడ కమర్షియల్గా అయితే నేను చెయ్యను, ఎందుకంటే స్టూడెంట్కి వచ్చేదాకా నేర్పిస్తాను అనేసి అన్నాను. ఇట్స్ లైక్ సోషల్. ఇప్పుడు మళ్ళీ మీరు సోషల్ వర్క్ చేస్తున్నారు కదా, మరి ఫీజు ఎందుకు తీసుకుంటున్నారు, మరి తీసుకోకుండా ఫ్రీగానే చెప్పొచ్చు కదా అని అనొచ్చు మీరు. అవును, ఫ్రీగానే చెప్తాను నేను కావాలి అని అంటే. కానీ మనము ఫ్రీగా చెప్పాము అనుకోండి, ఆ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటుందా? అవును. ఇప్పుడు 22 రోజులు వస్తారు, 3వ రోజు ఏదో పని వచ్చింది అని చెప్పేసి డబ్బులు ఇవ్వలేదు కదా పోనీలే అని ఎగ్గొట్టే కూడా ఉంటారు. అదే మనం ఎంతో కొంత ఫీజు తీసుకుంటే అమ్మ నేను డబ్బులు ఇచ్చాను అని చెప్పి కూడా వస్తారు. 4 రోజులు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనము నేర్పిస్తాము, వాళ్ళు వేసుకుంటారు, వేసుకున్నాక వాళ్ళ హ్యాపీనెస్సే వేరుంటుంది. సో ఇది నేను చేసినది కృషి అనుకోండి, ఏదన్నా అనుకోండి, తృప్తిగా ఉండాలి మా ఏ స్టూడెంట్ అయినా. సో నేను అదే అనుకుంటాను, ఇన్ని ఇయర్స్ దీంట్లో నేను చేసిన సోషల్ సర్వీస్ అవ్వని ఏదన్నా అవ్వనియండి, అందుకు అది నాకు హక్కుగా నాకు వచ్చింది అనుకుంటాను నేను.